హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్డీ ఛానల్. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఊప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఊప్స్ ఫీచర్స్ అంటే ఏంటి, ఊప్స్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి. ఊప్స్ కాన్సెప్ట్లో ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఊప్స్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఎక్స్పాన్షన్ ఉంది. సో ఇట్ ఈస్ వన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ది ప్రోగ్రామ్. మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డిఫరెంట్ స్టైల్లో ప్రోగ్రామ్ని రాస్తామన్నమాట. సో అందుకు ఇట్ ఈస్ వన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ది ప్రోగ్రామ్ అంటాం. అండ్ ఊప్ ఈజ్ ఏ కోర్ ఆఫ్ జావా. సో జావాలో ఊప్ అనేది చాలా బెస్ట్ కాన్సెప్ట్. ఊప్ ఈజ్ ఏ మెథడాలజీ టు డిజైన్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో మెథడాలజీ అంటే ఏంటంటే, యాక్చువల్లీ మనం ఏమైనా వర్క్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ని ఫాలో అవుతాం. అంటే టెక్నిక్స్, ప్లానింగ్ అంతా డిజైన్ చేసుకునే మనం ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. సో ఇందులో కూడా అంతే, టెక్నిక్స్ కొన్ని ప్రాసెస్ చేసిన తర్వాత అంటే చేస్తూ ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూస్ చేస్తాం ఆ ఊప్స్ కాన్సెప్ట్లో. ఇట్ సింప్లిఫైస్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ బై ప్రొవైడింగ్ సమ్ కాన్సెప్ట్స్. సో ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు ఆ కాన్సెప్ట్స్ని యూస్ చేసి, అండ్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఊప్ ఈజ్ కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే, యాక్చువల్లీ మనం ఊప్స్ కాన్సెప్ట్లో కొన్ని కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఒకే క్లాస్లోనే డిఫరెంట్ మెథడ్స్ అండ్ డిఫరెంట్ వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు సింగిల్ క్లాస్లోనే. అందుకు కోడ్ రీయూజబిలిటీ అంటాం. కోడ్ని రీయూజబిలిటీ చేయొచ్చు అనమాట. అందుకు మనకి ఊప్స్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ ఊప్స్ ఫీచర్స్. ఇప్పుడు ఊప్స్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఊప్స్ ఫీచర్స్లో మెయిన్గా మనకు ఉన్నది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం. సో ఇందులో మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఏంటంటే, యాక్చువల్లీ ఇదొక బెస్ట్ కాన్సెప్ట్ ఊప్స్లో. సో ఫస్ట్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ అంటే ఎనీ ఎంటిటీ దట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ ఈజ్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ క్యాన్ బి ఫిజికల్ అండ్ లాజికల్. ఎగ్జాంపుల్ చైర్, పెన్, టేబుల్, కీబోర్డ్ ఎక్సెట్రా. సో యాక్చువల్గా మనం ఆబ్జెక్ట్ అంటే మనకు కంటికి కనిపించే వస్తువులు ఏవైనా కానీ ముట్టుకున్నా, టచ్ అయినా వాటిని ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఎనీథింగ్ వెన్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్ దట్ వీ కెన్ కాల్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్స్కి స్టేట్ అండ్ బిహేవియర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టేట్ అండ్ బిహేవియర్స్ అనేవి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో మనకు ఆబ్జెక్ట్ అంటే ఎగ్జాంపుల్ ముట్టుకున్న, టచ్ చేసిన అండ్ ఫీల్ కావాలి, అవన్నీ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చైర్ ముట్టుకుంటాం, పెన్ రాస్తాం, టేబుల్ యూస్ చేస్తాం, కీబోర్డ్ టైప్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. సో ఎగ్జాంపుల్ మనం పెన్ తీసుకుందాం. పెన్ రాస్తే అది బిహేవియర్ అవుతుంది. సో పెన్ అనేది ఆబ్జెక్ట్ మాత్రమే. దాన్ని రీఫిల్ తీయడం, దాని క్యాప్ తీయడం, రాయడం, రైటింగ్ చేయడం, సో ఇవన్నీ కూడా దాని యొక్క బిహేవియర్స్. నెక్స్ట్ టేబుల్ జరపడం, టేబుల్ పైన వస్తువులు పెట్టడం, సో ఇవన్నీ బిహేవియర్. కీబోర్డ్ జస్ట్ ఆబ్జెక్ట్ అంతే, టైప్ చేయడం బిహేవియర్. సో ఇలా ఆబ్జెక్ట్ వాటి యొక్క బిహేవియర్స్ ఇవి అనమాట. నెక్స్ట్ క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏదైనా నచ్చు, వాటిని క్లాస్ అని అంటాం. సో యాక్చువల్గా మనం క్లాస్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ యానిమల్స్ తీసుకోండి. యానిమల్స్ అనేది క్లాస్ అవుతుంది. ఫ్రూట్స్ అనేది క్లాస్, బైక్స్ క్లాస్. ఎలా అని చెప్తే, ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకుందాం, బాగా అర్థమవుతుంది. ఫ్రూట్స్లో మ్యాంగో అండ్ బనానా, వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం. ఫ్రూట్ అనేది క్లాస్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్స్కి. ఇప్పుడు బైక్ తీసుకుంటే, బైక్ అనేది క్లాస్, వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి ఉంటాయి, బైక్ ఒక కంపెనీ నేమ్స్ ఉంటాయి. బైక్ ఒక కంపెనీ నేమ్స్ ఏంటివి, హోండా, స్ప్లెండర్ అండ్ డిఫరెంట్ టైప్స్ కంపెనీస్ అన్నీ ఉంటాయి అన్నమాట, డికాటి. ఇలా క్లాస్ రూమ్ తీసుకుంటే క్లాస్ అవుతుంది. క్లాస్ రూమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి, బ్లాక్ బోర్డ్, టీచర్, స్టూడెంట్, దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో ఇలా క్లాస్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్లాస్కి రెండింటికి రిలేటెడ్ అయిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. టైగర్, ర్యాబిట్. సో వీటిని మనం యానిమల్స్ అని అంటాం. సో ఈ యానిమల్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, వీటి ద్వారా ఇప్పుడు అర్థమవుతుంది మీకు.
సో యానిమల్ అనేది మనం సింపుల్గా క్లాస్ అని చెప్పొచ్చు. యానిమల్స్ అన్నింటినీ ఒక క్లాస్గా డిఫైన్ చేయొచ్చు. మరి ఆబ్జెక్ట్స్ ఎలా డిఫైన్ చేయాలి? హౌ డిఫైన్ అండ్ ఆబ్జెక్ట్స్ని టైగర్, ర్యాబిట్గా డిఫైన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్ టూ, అండ్ లయన్ అండ్ జిరాఫీ, జీబ్రా, దిస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో వీటన్నింటినీ కలిపితే క్లాస్ అని చెప్తాం. సో నెక్స్ట్ బిహేవియర్ అంటే ఏంటి అంటే ఆ ఆబ్జెక్ట్స్ అంటే ఆ యానిమల్స్ తినడం, నిద్రపోవడం, పరిగెత్తడం, సో వీటన్నింటినీ కూడా బిహేవియర్స్ అని చెప్తామన్నమాట. ఈటింగ్ అండ్ రన్నింగ్, దిస్ ఆర్ ఏ ఆబ్జెక్ట్ బిహేవియర్స్. సో ఇవన్నమాట యానిమల్స్ అనేది క్లాస్ అవుతుంది. బట్ ఒక స్టేట్ ఆబ్జెక్ట్స్, టైగర్ అండ్ ర్యాబిట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్స్. సో బిహేవియర్ తినడం, నిద్రపోవడం, సో వీటన్నింటినీ కూడా బిహేవియర్స్ అని చెప్పొచ్చు ఈ యానిమల్స్కి. సో ఆబ్జెక్ట్ అంటే క్లాస్ అంటే ఇప్పుడు మనకి ఏంటో క్లియర్గా తెలుసు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్. సో యాక్చువల్గా మనం ఒక క్లాస్ ఏ తీసుకుందాం, దాని నుండి న్యూ క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఒక క్లాస్ బేస్ తీసుకొని ఇంకొక న్యూ క్లాస్ని క్రియేట్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్గా ఎగ్జిస్టింగ్ క్లాస్ ఇస్ నోన్ యాజ్ బేస్ క్లాస్. అంటే ఉన్న క్లాస్, మనతో ఉన్న క్లాస్ని బేస్ క్లాస్ అని చెప్పొచ్చు. మరి ఆ బేస్ క్లాస్ నుండి క్రియేట్ చేసే క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అని చెప్పొచ్చు. బై ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ డిరైవ్డ్ క్లాస్ గెట్స్ ఆల్ ది ఫీచర్స్ ఆఫ్ బేస్ క్లాస్. ఈ ఇన్హెరిటెన్స్ ప్రాసెస్లో డిరైవ్డ్ క్లాస్ అంటే కొత్తగా క్రియేట్ అయిన క్లాస్ బేస్ క్లాస్ యొక్క ఆల్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, బేస్ క్లాస్ యొక్క ఫీచర్స్ డిరైవ్డ్ క్లాస్ కూడా వచ్చినట్టే. సో బేస్ క్లాస్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఈ ఇన్హెరిటెన్స్ ప్రాసెస్లో బేస్ క్లాస్ యొక్క ఫీచర్స్, సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ సపోర్టింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ కావు. సో బేస్ క్లాస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. డిరైవ్డ్ క్లాస్కి అన్ని ఫీచర్స్ కాపీ చేస్తుంది, అంతేగాని ఆ బేస్ క్లాస్ ఎఫెక్ట్ కాదు. ఇన్హెరిటెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓప్. అండ్ ఈ ఇన్హెరిటెన్స్ అనేది మనకు చాలా బెస్ట్ కాన్సెప్ట్గా చెప్పొచ్చు. ఎలా అంటే ఇందులో చాలా వేరియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇన్హెరిటెన్స్లో. అప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూస్తే 4 టైప్స్ ఉన్నాయి టోటల్గా మనకు. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్చికల్ ఇన్హెరిటెన్స్. సో వీటి గురించి తెలుసుకునే ముందు మనం బేస్ క్లాస్ అంటే ఏంటి, డిరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ బేస్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ అనొచ్చు. డిరైవ్డ్ క్లాస్ అంటే చైల్డ్ అండ్ సబ్ క్లాస్గా చెప్తాం. సో టోటల్గా మనం ఈ బేస్, పేరెంట్, సూపర్ ఒకటే, డిరైవ్డ్, చైల్డ్, సబ్ ఒకటే. నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ తెలుసుకుందాం. సింగిల్ ఇన్హెరిటెన్స్లో జస్ట్ 2 క్లాసెస్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఏ అనేది బేస్ క్లాస్ అయితే బి అనేది డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఫాదర్, బి సన్ అవుతారు. సో ఇక్కడ ఫాదర్కు ఉన్న జీన్స్ అన్నీ కూడా సన్కి వచ్చినట్టే కదా ఎగ్జాంపుల్ చెప్తే. సో ఏ బేస్ క్లాస్ అయితే బి డిరైవ్డ్ క్లాస్. సో ఫాదర్ అండ్ సన్గా ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్కి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. ఫాదర్ అండ్ సన్ని మాత్రమే. 1 బేస్ అండ్ 1 డిరైవ్డ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. అండ్ సెకండ్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ 2 క్లాసెస్ కనిపిస్తున్నాయి, ఏ అండ్ బి. 2 క్లాసెస్ కూడా బేస్ క్లాసెసే, బట్ దీనికి మాత్రం ఒకటే డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది, అది సి. అంటే నెక్స్ట్ ఏదైనా కావచ్చు, అది సి. అది నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? ఎగ్జాంపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్లో తీసుకుంటే ఫాదర్ ఒక్కటే ఉన్నారు, ఆ ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఒక సన్ ఉన్నారు. అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు మదర్కి ఫాదర్కి ఉన్న ఆ జీన్స్ ప్లస్ వాళ్ళ బ్లడ్ అన్నీ కూడా సన్కు వచ్చి ఉంటాయి. సో అలా అనమాట. సో ఏ అండ్ బి ఈ బేస్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా సి డిరైవ్డ్ క్లాసెస్లో సపోర్ట్ చేస్తాయి అన్నమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇందులో ఏంటంటే 3 క్లాసెస్ ఉంటాయి. సో ఏని బేస్ క్లాస్గా చెప్తాం, బిని డిరైవ్డ్ అంటాం, డిరైవ్డ్ క్లాస్ చెప్తాం. డిరైవ్డ్ క్లాస్గా ఎందుకు చెప్తామంటే ఈ డిరైవ్డ్ క్లాస్ ఆఫ్ ఏగా చెప్తాం. బి అనేది డిరైవ్డ్ క్లాస్ ఆఫ్ ఏకి డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ సి డిరైవ్డ్ క్లాస్ బీస్ క్లాసు అది ఏంటి ఇప్పుడు చూద్దాం.
డిరైవ్డ్ క్లాస్ ఆఫ్ బి. సి అనేది బికి డిరైవ్డ్ క్లాస్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఏ అనేది గ్రాండ్ ఫాదర్, బి అనేది ఫాదర్, సి అనేది సన్, తాతయ్య, కొడుకు, మనవడు, ఇలా అనమాట. ఈ సైక్లింగ్ ఫామ్ చేస్తే దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. బేస్ ఏ అనేది బేస్ క్లాస్ అవుతుంది, బి అనేది డిరైవ్డ్ క్లాస్ ఆఫ్ ఏ, బి అనేది ఏకి డిరైవ్డ్ అవుతుంది, సి క్లాస్ అనేది బికి డిరైవ్డ్ అవుతుంది అనమాట. సో అలా గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్, ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ చూస్తే ఇందులో మనకు ఒకటే బేస్ క్లాస్ ఉంటుంది, బట్ డిరైవ్డ్ క్లాస్ ఇస్ 2 డిరైవ్డ్ క్లాసెస్. ఇందులో ఒక ఫాదర్కి 2 కొడుకులు ఉన్నట్లు, 1 ఫాదర్ 2 సన్స్, అంటే ఒక బేస్ క్లాస్ని యూజ్ చేసుకొని 2 డిరైవ్డ్ క్లాసెస్ వచ్చాయి. బట్ ఈ 2 డిరైవ్డ్ క్లాసెస్ కూడా పైన ఉన్న బేస్ క్లాస్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, 2 డిరైవ్డ్ క్లాసెస్లో కూడా అవే ఫీచర్సే ఉంటాయన్నమాట. సో సింగిల్ ఇన్హెరిటెన్స్లో 1 ఫాదర్ అండ్ 1 సన్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో 1 ఫాదర్, మదర్ అండ్ సన్, అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్, అండ్ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్లో 1 ఫాదర్ అండ్ 2 సన్స్. సో ఇలా అనమాట. బాగా అర్థం కావడానికి ఇన్హెరిటెన్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాపిక్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు గైస్, ఇది ఒక ప్రాసెస్ హైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో ఉన్న కొన్ని డీటెయిల్స్ అన్నిటినీ కూడా హైడ్ చేస్తుంది, అంటే దాస్తుంది. దాచడమే అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు, అబ్స్ట్రాక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఫంక్షనాలిటీ టు ద యూజర్. అంటే డీటెయిల్స్ అన్నీ హైడ్ చేస్తుంది, బట్ ఒక ఫంక్షనాలిటీ బిహేవియర్స్ మాత్రమే యూజర్కి డిఫైన్ చేస్తుంది, చూపిస్తుంది. సో ఇది అబ్స్ట్రాక్షన్. అనదర్ వే ఇట్ షోస్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ టు ద యూజర్ అండ్ హైడ్స్ ది ఇంటర్నల్ డీటెయిల్స్. ఇంటర్నల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా హైడ్ చేస్తుంది, ఓన్లీ ఫంక్షనాలిటీ చూపిస్తుంది. సో ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఫంక్షనాలిటీస్ మాత్రమే యూజర్కి అర్థమయ్యేలా డిఫైన్ చేస్తుంది, అండ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా హైడ్ చేస్తుంది, ఇవి చూపించదు. సో ఇందులో మెయిన్గా మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఉంటాయి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇట్ నీడ్స్ టు బి ఎక్స్టెండెడ్ అండ్ ఇట్స్ మెథడ్ ఇంప్లిమెంటెడ్. సో యాక్చువల్గా మనం చెప్పాలంటే దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, వెహికల్. ఇప్పుడు వెహికల్ అనేది ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే దానికి సంబంధించిన మెథడ్స్ అన్నీ కూడా ఏంటో అవుతాయి. వెహికల్స్లో ఉన్న కారు, ట్రక్, బస్సు, ఇవన్నీ కూడా మెథడ్స్ అనమాట, ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, క్లాస్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ అయ్యే ఒక క్లాసు అందులో ఉన్న మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది? ఎగ్జాంపుల్ వెహికల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్. ఇప్పుడు వెహికల్ అనేది కారు, బస్సు, ట్రక్ ఏదో ఒకటి కావచ్చు. వీటన్నింటికి కూడా రిపేర్ అయితే మెకానిక్కి ఇస్తాం. మెకానిక్ ఆ వెహికల్స్ని రిపేర్ చేస్తారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ వెహికల్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. సో ఇందులో కార్, బస్, ట్రక్ వీటన్నింటిని కూడా మెథడ్స్ అని చెప్పొచ్చు. ఈ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే రిపేర్ చేయడం, అంటే అన్నీ వస్తాయన్నమాట. డ్రైవ్ చేయడం, అలా వీటన్నింటినీ కూడా మెథడ్స్ అని చెప్పొచ్చు. వెహికల్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాసు, అందులో వెహికల్స్ సంబంధించిన ట్రక్స్ అంటే బస్సు, కారు, బైసికల్, బైక్, మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా మనం మెథడ్స్ ఇంప్లిమెంటెడ్ అని చెప్పొచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్ that is declared as abstract and does not have implementation is known as abstract method. ఇందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్లో క్లాస్ ఉంటుంది కానీ అందులో ఉన్న మెథడ్స్ మాత్రం ఇంప్లిమెంట్ కావు. ఎగ్జాంపుల్, మనం కొన్ని షేప్స్ తీసుకుందాం. క్యాలిక్యులేట్ ఏరియా డిస్ప్లే చేయడానికి కొన్ని షేప్స్ తీసుకుందాం, మ్యాథమెటికల్ షేప్స్, రెక్టాంగిల్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్. ఈ 3 షేప్స్ తీసుకుంటే మనం చేంజ్ చేయలేము, వీటిని చేంజ్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇవి డిఫాల్ట్గా ఉన్నవి, అంటే ఇవి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లాగా. అర్థమవుతుందా? సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఉంటుంది కానీ మెథడ్ అనేది చేంజ్ చేయలేము. సో ఇక్కడ మనం ఆ షేప్స్ని చేంజ్ చేయలేము. సో అందుకు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఇది ప్రీడిఫైన్డ్ యూజర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్గా చెప్పబడుతుంది, అలా అనమాట. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది క్లాస్లో మెథడ్స్ ఉంటాయి, మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్లో క్లాస్ ఉంటుంది కానీ అందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేము. సో అలా అబ్స్ట్రాక్షన్ అనేది టోటల్గా ఇది. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్.
ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న వస్తువు దాంట్లో ఉన్న మెనీ ఎలిమెంట్ అంటే చాలా ఆ వస్తువులో కూడా చాలా చాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తీసుకుందాం, కంప్యూటర్ మానిటర్ ఎగ్జాంపుల్. మానిటర్లో మదర్ బోర్డ్, ఎల్ఈడి క్యూ లైట్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఎలిమెంట్స్ అంటాం. సో అలా తీసుకుంటే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అనొచ్చు. దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా member function into a single entity like class is called data encapsulation. సో క్లాస్ అనేది సింగిల్ ఎంటైటీ. ఆ సింగిల్ ఎంటైటీలో డిఫరెంట్ మెథడ్స్, వేరియబుల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మెథడ్స్ మెంబర్ ఫంక్షన్స్ అవుతాయి, డిఫరెంట్ వేరియబుల్స్ డేటా మెంబర్స్ అవుతాయి. అండర్స్టూడ్ గైస్? సో మీకు అర్థం కావడానికి చెప్తాను, క్లియర్గా వినండి. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. గ్రూప్స్ కాన్సెప్ట్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ ది డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఆఫ్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్, అండ్ దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. యాక్చువల్లీ మనకు ఈ ఎన్క్యాప్సులేషన్ యాక్సెస్ చేయడానికి 3 స్పెసిఫైయర్స్ ఉంటాయన్నమాట. యాక్సెస్ స్పెసిఫైయర్స్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఈ మెంబర్ ఫంక్షన్స్ని, డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి ఈ 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తాయి, అంటే పర్ఫామ్ చేస్తాయి అన్నమాట, బాగా యూజ్ అవుతాయి. చూద్దాం. యాక్సెస్ స్పెసిఫైయర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ డేటా మెంబర్, వేరియబుల్ అండ్ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ఎ క్లాస్. ఒక క్లాస్కి ఇందులో యాక్సెస్ స్పెసిఫైయర్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా పర్ఫామ్ చేయగలదు. అలా 3 టైప్స్ స్పెసిఫైయర్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఫస్ట్ పబ్లిక్ చెప్తే, పబ్లిక్ గురించి చెప్పుకోవాలంటే, ఇట్ అలౌస్ ది యాక్సెసిబిలిటీ ఆఫ్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్ టు ద అదర్ క్లాసెస్. పబ్లిక్ ఎలిమెంట్ ఆఫ్ ఎ క్లాస్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్ ఇన్ ది ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్, మనకు పబ్లిక్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటారు, కానీ ఈ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అదర్ క్లాసెస్లో యాక్సెసిబుల్ అవుతారు. అక్కడ ఎలా అయినా యాక్సెస్ కావచ్చు, ప్రోగ్రాంలో ఎలా అయినా రన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తే, పబ్లిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమా థియేటర్ ఐమాక్స్ తీసుకుందాం. ఐమాక్స్లో పబ్లిక్ అందరూ వస్తారు, పీపుల్, వీళ్ళందరినీ పబ్లిక్ అంటాం. సో వీళ్ళందరూ సినిమా చూడడానికి టికెట్ కొని సినిమాకి వెళ్తారు. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పబ్లిక్ అలా. సో డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా యాక్సెస్ చేస్తుంది అనమాట. పబ్లిక్ అన్నిటికి కూడా ఇది యాక్సెస్ చేయగలుగుతుంది ప్రోగ్రాంలో. నెక్స్ట్ ప్రైవేట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు హైడ్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్ ఫ్రమ్ ది అదర్ క్లాసెస్. Private element of a class can be accessed only inside in its own class. It can't be accessed outside of the class. ప్రైవేట్ అనేది ఇందులో డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ని హైడ్ చేస్తుంది. అంటే అందులో ఆ ప్రైవేట్ క్లాస్లో యాక్సెస్ అయ్యే వాళ్ళకు, అంటే పర్మిషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళ ఓన్ క్లాస్లో యాక్సెస్ కాగలరు. ఆ ప్రైవేట్ క్లాస్లో ఓన్ క్లాసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫీస్, ఒక కంపెనీలో ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీ తప్ప అవుటర్ పర్సన్స్ ఎవరు కూడా అలో ఉండదు వాళ్ళందరికీ కూడా. సో అది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఎలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ వాళ్ళందరూ కూడా కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. సో అది మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సో ప్రైవేట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ క్లాస్ కెన్ బి యాక్సెస్డ్. సో ప్రైవేట్ ఎలిమెంట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీ, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపల పోవడానికి గ్రాంట్ యాక్సెస్ పర్మిషన్ ఉంటుంది. సో అవుటర్ పీపుల్స్కి నాట్ అలౌడ్. సో ఇట్ కాంట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. సో ప్రైవేట్కి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రొటెక్టెడ్. ఇట్ అలౌస్ ది యాక్సెసిబిలిటీ ఆఫ్ డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్ టు ది చైల్డ్ క్లాస్. సో ఇక్కడ ప్రొటెక్టెడ్ సింపుల్గా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ అనమాట. డేటా మెంబర్ మెంబర్ ఫంక్షన్స్ కూడా చైల్డ్ క్లాస్కి సపోర్ట్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ ప్రొటెక్టెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇన్హెరిటెన్స్లో యూజ్ చేస్తాం ఈ ప్రొటెక్టెడ్ స్పెసిఫైర్ని. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ని చూస్తే మీకు ఒక క్యాప్సూల్ ట్యాబ్లెట్ ఉంది, అది ఒక క్లాస్ అంటాం. అందులో ఉన్న కెమికల్స్ని వేరియబుల్స్ మెథడ్స్లో డినోట్ చేస్తాం. సో సింపుల్ అంతే. సో ఈ క్లాస్ వేరియబుల్ మెథడ్స్లో టోటల్గా
3 స్పెసిఫైర్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో అలా వాటిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇలా అనమాట. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అంటే ఏంటో తెలుసు కదా గైస్. సో అలా అనమాట. సో క్లాస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా మెంబర్స్, మెథడ్స్ ఉన్నారు, అంటే వేరియబుల్స్, మెథడ్స్. వేరియబుల్స్ అనేది డేటా మెంబర్స్ అవుతే అప్పుడు మెథడ్స్ అనేది బిహేవియర్స్ అవుతాయి, డేటా మెంబర్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ అవుతాయి అన్నమాట. సో ఇది ఎన్క్యాప్సులేషన్ యొక్క టోటల్ రివ్యూ. సో ఇది గైస్ ఈ టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే ఏంటో తెలుసు కదా. సో నెక్స్ట్ పాలిమార్ఫిజం. ఓకే, పాలిమార్ఫిజం గురించి తెలుసుకుందాం. Polymorphism in Java is a concept by which we can perform a single action by different ways. Polymorphism is derived from 2 words. Poly means many, morphism means forms. Polymorphism ఈ జావాలో ఒక మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఇది పర్ఫామ్ చేసేటప్పుడు సింగిల్ యాక్షన్గా పర్ఫామ్ చేస్తుంది, కానీ సింగిల్ యాక్షన్లోనే డిఫరెంట్ వేస్గా కూడా పర్ఫామ్ చేస్తుంది. పర్ఫెక్ట్లీ ఇట్స్ వన్ సింగిల్ యాక్షన్ టు డిఫరెంట్ ఆపరేషన్స్ విల్ బి పర్ఫార్మ్డ్ అనమాట. సో పాలిమార్ఫిజం 2 గ్రీక్ వర్డ్స్గా డిరైవ్ చేశారు. పాలిమార్ఫిజం, పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్స్, మెనీ ఫార్మ్స్ అనమాట. వన్ సింగిల్ యాక్షన్తో ఎన్ని జస్ట్ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా పర్ఫామ్ చేయగలదు. ఇట్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సేమ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్లో ఒకే ఫంక్షన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయగలదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో పాలిమార్ఫిజం కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ యూప్స్ కాన్సెప్ట్లో. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ పాలిమార్ఫిజమ్స్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఇక్కడ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే కంపైల్ టైమ్ అనేది మెథడ్ ఓవర్ లోడింగ్, రన్ టైమ్ అనేది మెథడ్ ఓవర్ రైడింగ్. సింపుల్. ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ తెలుసుకుంటే ఇది ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్ ఇస్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్ లోడింగ్. ఇప్పుడు మెథడ్ ఓవర్ లోడింగ్కి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాం. ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీరు పిక్చర్ చూస్తున్నట్లయితే ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక చైల్డ్ రన్నింగ్ చేస్తున్నాడు. సో హ్యూమన్ బీయింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మెథడ్ ఓవర్ లోడింగ్లో ది ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ అండ్ డిఫరెంట్ పారామీటర్. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ ఒకరే కానీ డిఫరెంట్ వేస్గా పర్ఫామ్ చేస్తారనమాట. పైన చెప్పాం కదా, సేమ్ ఫంక్షన్ ఇట్స్ యూజ్డ్ టు పర్ఫామ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. ఒకే వ్యక్తి చాలా రకాలుగా యాక్ట్ చేయగలడు. ఎగ్జాంపుల్ ఇక్కడ పరిగెడుతున్న పిక్చర్లో, ఈ పిల్లడు పరిగెడుతున్న పిక్చర్లో చూస్తే ఒక హ్యూమన్ బీయింగ్ బయట షాపింగ్ మాల్ పబ్లిక్ ప్లేస్లో అయితే కస్టమర్, అంటే షాపింగ్ మాల్స్లో కస్టమర్గా బిహేవ్ చేస్తారు. ట్రావెల్ చేసే బస్సులో అయితే ప్యాసింజర్గా బిహేవ్ చేస్తారు. స్కూల్ కాలేజెస్లో అయితే స్టూడెంట్గా బిహేవ్ చేస్తారు. అండ్ ఇంట్లో అయితే కొడుకులా బిహేవ్ చేస్తాడు ఇక్కడున్న ఈ చైల్డ్. సో అలా ది ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ అండ్ బట్ డిఫరెంట్ పారామీటర్, దీన్ని మెథడ్ ఓవర్ లోడింగ్ అని చెప్తాం. ఇది మెథడ్ ఓవర్ లోడింగ్కి ఎగ్జాంపుల్. ఒకే వ్యక్తి రకరకాలుగా వర్కింగ్ చేయగలడు, అంటే ఒకే ఫంక్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్గా పర్ఫామ్ కాగలదు. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్, ది ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ అండ్ సేమ్ పారామీటర్. ఇందులో ఫంక్షన్ సేమ్, పారామీటర్ సేమ్. సో దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. మెథడ్ ఓవర్ లోడింగ్కి ఓవర్ రైడింగ్ డిఫరెంట్ ఏంటంటే ఓవర్ లోడింగ్ సేమ్ నేమ్ ఉంటుంది, డిఫరెంట్ పారామీటర్స్ రన్ అవుతాయి. ఓవర్ రైడింగ్లో సేమ్ నేమ్ ఉంటుంది, సేమ్ పారామీటర్ రన్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంప్లాయ్. ఇప్పుడు ఒక కంపెనీలో 10,000 స్టాఫ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 10,000 స్టాఫ్ అనుకోండి. అందులో ప్రొఫెషన్స్ పోస్ట్ మ్యాన్ టు అప్ టు CEO వరకు ఉంటారు. అందరూ మేనేజర్, నార్మల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, ఇలా చాలామంది ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, సో ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ, ఆ కంపెనీలో పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా. ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలపర్, మేనేజర్ ఉన్నారు. సో ఇక్కడ నేమ్, ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ అనేది ఎంప్లాయ్ అవుతుంది, సేమ్ పారామీటర్ అనేది డెవలపర్, మేనేజర్. ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తున్న స్టాఫ్ అంతా కూడా ఎంప్లాయీసే కదా, వాళ్ళకి ప్రొఫెషన్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. పోస్ట్ మ్యాన్, సెక్యూరిటీ గార్డ్, డెవలపర్, మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, అకౌంటింగ్ మేనేజర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అంతే వస్తాయి. అంటే నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కానీ ఎంప్లాయ్ అనే ప్రొఫెషన్ చేంజ్ కాదు. సో అది సేమ్ పారామీటర్ అని చెప్పొచ్చు. ది ఫంక్షన్ విత్ సేమ్ నేమ్ అండ్ సేమ్ పారామీటర్.
ఎంప్లాయీ అనేది ఒక ఎంప్లాయీ ఐడి లాంటిది. సో అది ఎంప్లాయీ అని చెప్పొచ్చు. వాళ్ళు డెవలపర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, నార్మల్ ఎంప్లాయీ, వాళ్ళు కంపెనీలో పనిచేసే ఎలాంటి స్టాఫ్ అయినా కావచ్చు, వాళ్ళందరూ నార్మల్ పారామీటర్ అంటే నార్మల్ ఎంప్లాయీ అనే చెప్పొచ్చు అనమాట. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.